మేము కోరుకునేది అది మీ దగ్గర నుంచి. ఇక చాలండి, ఈ వంచన చాలు. అలాగే ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ గారు, నేను గుంటూరు జిల్లా వాసిని, మా జిల్లాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. వారికి స్వాగతం. ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడూ మీకు అండగా ఉంటారండి, మీకు ఏ కష్టం వచ్చినా కూడా. ఎందుకంటే గుంటూరు అంటేనే మంచోళ్ళు ఎవరమ్మా అంటే గుంటూరు వాళ్ళు అంటారు జనరల్గా. అది మా ప్రాంతంలో మేము మాట్లాడుకునే మాట అది. సో కాబట్టి మీరు మా ప్రాంతానికి వచ్చినందుకు మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. వి వెల్కమ్ యూ సార్. అలాగే ఇంకొక ముఖ్య విషయం చూస్తాం, ఇంకా కొన్ని రోజులు చూస్తాం, తొందరలోనే వెరీ సూన్ ఈ పార్లమెంట్ సెషన్ అయిపోయే లోపే మర్యాదగా హోదా ఇచ్చారు, లేదంటే నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబోతున్నాను. ఖచ్చితంగా ఈ రాష్ట్ర, నాతో పాటు చాలామంది మేధావులు, ప్రొఫెసర్లు, అలాగే మాతో మొదటి నుంచి ఉన్నటువంటి గౌరవనీయులు అనంతపురం కృష్ణదేవరాయ యూనివర్సిటీ ప్రొఫెసర్ సదాశివరెడ్డి గారు, అలా పెద్దలందరూ కూడా, మేధావులందరూ కూడా నాతో పాటు కూర్చుంటామన్నారు. అందరూ కూర్చుంటాం, త్వరలోనే ప్లేస్ చెప్తాం. ఈ రాష్ట్రానికి మా ప్రాణం ఇయటానికైనా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు కాదు, 2015లో ఒకసారి చేయడం జరిగింది. కానీ ఇప్పుడు చేయబోయేది డూ ఆర్ డై. చేస్తారా, ప్రాణాలు తీసుకుంటారా, మీ ఇష్టం. త్వరలోనే అమరావతి కేంద్రంగా, ఎక్కడ చేస్తాననేది ప్లేస్ కూడా చెప్తానండి, అమరావతి కేంద్రంగా నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబోతున్నాను. సో మీ అందరి మద్దతు కోరుతున్నాను. నాకు ఇంతకుముందు చేసినప్పుడు మీడియా సోదరులందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు, అలాగే పోలీస్ శాఖ వారి. ఇంకొక ముఖ్య విషయం, ఇంకొకటి, ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు ఈ రోజున వారి నిరసన తెలియజేయడానికి రాష్ట్రంలో అన్ని చోట్ల వాళ్ళు నిరసనలు తెలియజేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, స్వాగతం. మనం అందరం కలిసి చేద్దాం, అందరం కలిసి సాధించుకుందాం. ఇది ప్రజలందరూ కలిసి చేయాల్సినటువంటి ఉద్యమం. ఖచ్చితంగా మీరు ఈ రోజున మహారాష్ట్రలో జరిగినటువంటి ఆ ఉద్యమం చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది, మనుషులు తలుచుకుంటే ఎటువంటి మోడీలనైనా తల వంచొచ్చు. చాలా పెద్దవాళ్ళ తలలో వంచింది ఈ ప్రపంచం. ప్రజలు తలుచుకుంటే ఏదైనా జరుగుద్ది. సో మనకి ఖచ్చితంగా ప్రత్యేక హోదా వస్తుంది, మన హామీలన్నీ సాధించుకుంటాం. ఇప్పటికి కూడా బీజేపీకి ఇంకొక అవకాశం ఉంది, ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేయండి. మీరు మా దగ్గర నుంచి మీరు ఆశించేది మేము ఇస్తాం, మీరు ఫస్ట్ మాకు చేయాల్సిందే మొత్తం చేసేయండి, అప్పుడు అడగండి ఓటు. ఈలోపు మీరు ఓటు అడిగినా కొందామనుకుంటే మాత్రం ఖచ్చితంగా భంగపడి, ఎందుకంటే ఎంతమందిని కొంటారు? 130 కోట్ల మందిని మీరు కొనలేరు. ఏదో ఒక చోట, త్రిపుర లాంటి చోట అంటే మీరు ప్రయత్నం చేయొచ్చు, కానీ దేశం మొత్తం మీ వల్ల కాదు, అది జరగని పని. దేశం మొత్తం కొనాలంటే ఒక $2 ట్రిలియన్ కావాలి ఈ దేశంలో అందరి ఓట్లు కొనాలంటే. మరి అంత డబ్బు కూడా మీకు ఎవరైనా సప్లై చేస్తే మాకు తెలియదు, కానీ వల్ల కాదు. కొనాలన్నా కాదు, తీసుకున్నా కానీ వెయ్యరు. ఎందుకంటే అంత ఘోరమైనటువంటి దేశవ్యాప్తంగా మీరు చేస్తున్నటువంటి చర్యలు ప్రజలకు నచ్చట్లేదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్, నేను విమర్శనాత్మకంగా చెప్పట్లా. మీ యాటిట్యూడ్ బాగాలేదు. మీరు ఏదైతే భారతదేశ ప్రజలు ఊహించుకున్నారో ఆ యాటిట్యూడ్ బాగాలేదు, మార్చుకోండి. మా ప్రత్యేక హోదా, మా విభజన హామీలు, మాకు ఏదైతే హైదరాబాద్ రాష్ట్రం నుంచి విడిపోయామో మాకు ఏదైతే కావాల్సిందో, మాకు రావాల్సినటువంటి ఆస్తులు, పంపకాలు మీరు చూస్తున్నారు. ఈ రోజున జరుగుతున్నటువంటి పంపకాల విషయంలో ప్రతి ఒక్క విషయంలోనే కేంద్రాన్ని మొట్టికాయలు వేస్తున్నారు కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు. ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణని ఎవరు మొట్టికాయలు ఇట్లా తప్పు చేస్తుంది మీరు. ఊరికే దబాయిస్తే కుదరదండి. ఇది ఎవరిని విమర్శించడం కాదు, ఇది మాత్రం ఖచ్చితంగా మీరు ఇచ్చి తీరాల్సిందే. ఇచ్చినాక ఓటు అడగండి, అప్పుడు మా విజ్ఞతకు వదిలేయండి. మేము వేస్తామో లేదనేది అప్పుడు మీరే చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.